అందరికీ నమస్కారం. నా పేరు రమ. నువ్వే నా ప్రాణం 11వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. ఫ్రెండ్స్, తనూషా రెడ్డి గారి మరిన్ని రచనలు చదవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ని పిన్ చేసి పెడతాను, ఒక్కసారి గమనించగలరు. బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పిన్ని టిఫిన్ రెడీ చేశానని చెప్పి దివ్యకి రిబ్బన్స్తో జడలు వేసి రెడీ చేసి తనే తినిపించి స్కూల్కి పంపిస్తుంది. నువ్వు ముందు టిఫిన్ తినక్క, నేను వెళ్తానని అంటుంది దివ్య. లేదులే దివ్య, నువ్వు వెళ్ళు, టైం అవుతోందని దివ్యని పంపించేసి ఇంట్లోకి నడుస్తూ ఉంటే కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి తడిగుడ్డ చీపురు కట్ట. నువ్వు లేక ఇల్లు మొత్తం ధూళి నిండుకొని ఉంది, ముందు ఆ పని చూడు, ఆ తర్వాత తిను అని అంటుంది శారద. మౌనంగా అవి చేతిలోకి తీసుకుని హాల్లో టీవీని చూస్తున్న శ్రీనివాస్ వైపు చూస్తుంది శుభ. ముఖం చిట్లిస్తున్నతని చూసి, ఎందుకు నాన్న, నేనంటే నీకు అంత ద్వేషం అని మూగగా రోధిస్తూ మధ్యాహ్నం వరకు కనీసం 2 నిమిషాలు కూర్చోవడానికి కూడా తీరిక లేనట్లుగా పనిచేసి మళ్ళీ మధ్యాహ్నం వంట చేసి ఇంట్లో వాళ్ళు తిన్నాక మిగిలింది తిని తను ఉండే ఇంట్లోకి వెళ్తుంది. నేల మీద పడుకున్న తనకి వేద్ రూపం అప్రయత్నంగా ఆమె కళ్ళ ముందు మెదిలితే ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. ఇటు కాలేజీకి వచ్చిన వేద్ క్లాసెస్, ఫుట్బాల్ మ్యాచ్ అంటూ ఆఫ్టర్నూన్ వరకు టైం గడిపేసి తినడం కోసం సత్యతో కలిసి క్యాంటీన్కి వచ్చి ఫుడ్ ఆర్డర్ ఇస్తాడు. ఒకటే వస్తున్న ఆద్యని చూసి, నీ ఫ్రెండ్ లేదా ఒకదానివే వస్తున్నావని వేద్ అంటే తను లేదన్నయ్య, ఊరికి వెళ్ళింది, అందుకే తను కాలేజీకి కూడా రాలేదని అంటుంది ఆద్య. తన వల్లే భయపడి ఊరికి వెళ్ళిందా అన్న అనుమానం వస్తుంది వేద్కి. సత్య ఆద్యని చూసి, కమ్ ఆద్య, జాయిన్ విత్ అస్ అని తనకి కూడా కలిపి ఫుడ్ ఆర్డర్ ఇస్తాడు. శుభతో అలసటతో అలాగే పడుకుంటే శుభ అకస్మాత్తుగా వచ్చిందని తెలుసుకున్న శివప్రసాద్ అనిల్ పద్మని పంపుతాడు. ఈవినింగ్ ఇంటికి వచ్చిన పద్మ ఇంట్లో ఉన్న శారదని చూసి ముఖం తిప్పేసి శుభ ఉన్న ఇంట్లోకి వెళ్ళి శుభ అని పిలుస్తుంది. పీక్కుపోయిన మొహంతో పైకి లేచి, పెద్దమ్మ ఎప్పుడొచ్చావు, పెదనాన్న ఎలా ఉన్నారు, అన్నయ్య ఎలా ఉన్నాడని అడుగుతుంది. ఇంటి ఆడపిల్లని చిత్రహింసలు పెడుతున్న నోరు లేపని స్థాయిలో ఉన్నామని అంటుంది పద్మ. ఇంతకీ ఎప్పుడొచ్చావే, మాట మాత్రం కూడా చెప్పకుండా ఇలా వచ్చావేంటే, మొన్నే కదా నువ్వు కాలేజీకి చేరిందని పద్మ అడిగితే వెనకే దొంగచాటుగా వింటున్న శారద, నేనే రమ్మన్నాను, అయితే ఇప్పుడు ఏంటంట అని అంటుంది వెటకారంగా. నీతో మాట్లాడట్లేదు నేను అని, ఏమైనా తిన్నావా లేదా, ముఖం చూడు ఎలా పీక్కుపోయిందో, మన ఇంటికి వెళ్దాం రా శుభ అని పద్మ అంటుంది. వద్దులే పెద్దమ్మ, నేను ఆల్రెడీ తినేశానని శుభ అంటే ఒప్పుకొని పద్మ బలవంతంగా శుభ చెయ్యి పట్టుకొని దారికి అడ్డంగా అమ్మోరులా ఉన్న శారదని తోసేసి మరీ తీసుకొని తన ఇంటికి వెళ్తుంది. ఆవిడ గారు వచ్చి పిలవగానే ఈ నంగనాచిది అలా వెళ్ళిపోయింది, ఇంటికి రాని దీని సంగతి చెబుతానని పళ్ళు నూరుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంతలో తన ఫోన్ మోగితే ఫోన్ తీసుకుని ఇంట్లోకి నడుస్తుంది. తమ్ముడితో కాసేపు మాట్లాడి శుభ వచ్చినట్లు ఇన్ఫర్మేషన్ని పాస్ చేసి కన్నింగా నవ్వుకుంటుంది శారద. ఇంటికి వచ్చిన శుభని చూసి, ఎలా ఉన్నావు చిట్టి తల్లి అని శివప్రసాద్ గారు ప్రేమగా హక్కును చేర్చుకుంటారు. బాగున్నాను పెదనాన్న, మీరు ఎలా ఉన్నారని అడుగుతుంది. అప్పుడే పొలం నుండి వచ్చిన అనిల్ కూడా శుభని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ మాట్లాడుతూ ఉంటే పద్మ ప్లేట్లో అన్నం కలుపుకొని వచ్చి శుభకి తినిపిస్తూ ఉంటే కన్నీటితో చూస్తుంటుంది శుభ. ఏమైంది, కారం ఎక్కువ వేశానా అని గాబరాగా అడుగుతుంది పద్మ. లేదు పెద్దమ్మ, నీతో ఉన్నప్పుడే అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలుస్తుందని శుభ అంటుంది. పిచ్చిపిల్ల, ఏంటి ఆ మాటలు, ముందు తిను, ఆ రాకాసి గయ్యాలి, నాకు తెలిసి నీకు అన్నం కూడా పెట్టకుండా నీ కడుపు కాల్చుంటుందని పద్మ అంటుంది. తిన్న శుభని చూసి, ఇప్పుడు చెప్పు శుభ, ఎందుకింత సడన్గా ఊరికి వచ్చావని శివప్రసాద్ గారు అడిగితే పిన్ని ఫోన్ చేసి భయపెట్టి పిలిపించుకుందని శుభ అంటే, క్లాసెస్ మిస్ అవుతాయి నీకు, రేపు సాయంత్రం నిన్ను అనిల్ వదిలి వస్తాడని అంటారు శివప్రసాద్ గారు. ఆ మాట తనకి చాలా ఊరట కలిగించడంతో, సరే పెదనాన్న, ఇంకా నేను వెళ్తాను, మళ్ళీ పిన్నికి కోపం వస్తుందని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శుభ. ఇంటికి వెళ్ళిన శుభని గేట్ దగ్గరే ఆపి, నీకెంత ధైర్యం ఉంటే ఆవిడ ఇంటికి వెళ్ళావని శుభ జుట్టు పట్టుకొని కొడుతుంది శారద. కొట్టకు పిన్ని, తను మా పెద్దమ్మే కదా పిన్ని, వెళ్తే తప్పేంటి అని అడుగుతుంది శుభ. అంటే హవ్వ అని నోటి మీద చెయ్యి వేసుకొని, తప్పొప్పుల గురించి మాట్లాడే ధైర్యం వచ్చిందా నీకు అని ఇంకో చెంప చెలువనిపించి, ఈ ఇల్లు దాటి బయట కాలు పెడితే కాలు 2 విరిచేస్తానని అంటుంది శారద. రోజు తన శాడిజం శుభ మీద చూపించి సాటిస్ఫై అవుతున్న వేద్ ఆ రోజు శుభ లేక కొంచెం మనసు డిస్టర్బ్ అవుతుంది. ఇంతలో కరణ్ కూడా అవనితో శుభ ఎందుకు కాలేజ్కి రాలేదని అడుగుతూ ఉంటే, తెలుసుకొని ఏం చేస్తావు వే అని వేద్ యాటిట్యూడ్గా అంటాడు. నీకెందుకు వేద్, అయినా మా ఇద్దరి మధ్యలో నువ్వు రాకని ముందే చెప్పాను కదా అని కరణ్ ఆవేశంగా అంటే, చుబ్బే, నువ్వు చెప్తే నేను వినాలా, అయినా అదేదో నీలెవరైనట్లు ఆ బిల్డప్ ఏంటి బే, నెక్స్ట్ టైం దాని దరిదాపుల్లో కనిపించినా అక్కడే పూర్తి చేస్తాను, టేక్ కేర్ అని వేలు చూపించి, ఏ నువ్వు ఇలారా అని అవన్నీ పక్కకు పిలుస్తాడు వేద్.
భయంగా చూస్తున్న అవనిని చూస్తూ ఇంకో సిగార్ వెలిగిస్తూ నీ ఫ్రెండ్ చదువంటే ప్రాణమని బిల్డప్ ఇచ్చి ఇలా క్లాసెస్ జరిగేటప్పుడు టూర్లు వేస్తోందేంటి అని వేద్ అంటే, అది సార్ వాళ్ళ పిన్ని కాల్ చేసి అర్జెంటుగా రావాలని గట్టిగా చెప్పింది సార్, అందుకే తను వెళ్ళిందని అంటుంది అవని. ఇంక పో అని అంటూ వేద్ అంటే అవని వచ్చిన బస్సు ఎక్కి వెళ్ళిపోతుంది కంగారుగా. సునామీలా వచ్చిన వివేక్ని శారద పక్కకి తీసుకెళ్ళి, రేయ్ అది కిచెన్లోనే ఉంది, దానికి నువ్వు వచ్చినట్లు ఇంకా తెలియదు, నేను చెప్పినట్లు చేయి, ఈ బంగారం లాంటి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు, ఇది మళ్ళీ మళ్ళీ మనకు రాదు, దాన్ని ఈరోజు ఎలాగైనా నువ్వు నీ సొంతం చేసుకో అని శారద అంటే, అక్క ఈ ఆలోచన నాకు ఎప్పుడో వచ్చిందే, ఎన్నిసార్లు దాన్ని కళ్ళతోనే ఆస్వాదిస్తూ నన్ను నేను ఎంతగా ఆపుకున్నానో నాకే తెలుసు, ఒక్కసారి ఆపుకోలేక దాన్ని దక్కించుకోవడానికి ట్రై చేశాను, కానీ నీ మొగుడు లాగిపెట్టి కొట్టి ఇంట్లో నుంచి పంపించేశాడు. ఆ శివప్రసాద్ నానా రభస చేశాడు, లేకపోతే ఆ రోజే అది నా సొంతమయ్యే పాటికి మా పెళ్ళి కూడా జరుగుండేదని అంటాడు వివేక్. కొన్నిసార్లు ఆవేశం కంటే ఆలోచనే ముఖ్యం రా, అందుకే దాన్ని ప్లాన్ చేసి మరీ రప్పించాను, నువ్వు వెళ్ళి నీ పని కానించు, తెల్లారగానే నాకు కూడా ఏమీ తెలియనట్లుగా అయ్యో ఎంత పని చేసావురా అని ఆ శివప్రసాద్ ముందు నీ బావ ముందు నాలుగు తగిలిస్తాను, ఆ తర్వాత ఎలాగో తప్పు జరిగిపోయింది కాబట్టి ఇక పెళ్లి చేసేయడం మంచిదని ఆ శివప్రసాద్తో పాటు ఊరి పెద్దల దగ్గరుండి మరీ దాన్ని నీకిచ్చి పెళ్లి చేస్తారు. మరి బావా అని వివేక్ అంటే, ఆయనకి పాలల్లో మత్తు మాత్రలు 2 వేసి ఇచ్చాను, తెల్లారే వరకు భూకంపం వచ్చినా లేవడు, నువ్వు సూపర్ అక్క, అయినా నాకు డౌట్ అక్క, నీ మొగుడికి దాన్ని చూస్తేనే పడదు కదా, మరి అది ఏమైపోతే ఆయనకేంటని వివేక్ అంటే, ఎంత చీ అనుకున్నా కూడా రక్తం కదరా, చూస్తూ ఊరుకుండదు. సరే నువ్వు ఇక్కడ ఉండని శుభ కోసం వెళ్తుంది శారద. అందరూ తిన్నాక పడిన అంట్లన్నీ తోముతూ ఉంటుంది శుభ. అది చూసి శారద దివ్య అక్కతో పడుకుంటానని ఎంత బ్రతిమాలినా కూడా వినకుండా గదిలోకి తీసుకొని పోయి తలుపులు బిగిస్తుంది. పనులని చేసి తనంటున్న ఇంట్లోకి వెళ్ళి తలుపు వెయ్యగాని గోతికాడు నక్కలాగా ఆ తలుపు వెనకే ఉంటాడు వివేక్. వివేక్ని చూస్తూనే శుభ ఒళ్ళంతా చెమటలు పట్టి వణుకుతూ చూస్తుంటే, భలే దొరికావే, ఇంక నిన్ను వదిలే ప్రసక్తే లేదని చెయ్యి పట్టుకొని గుంజుతాడు. వద్దు మావయ్య, నీకు దండం పెడతానని శుభ ఏడుస్తూ ఉంటే చెంప మీద కొట్టి, మర్యాదగా కోఆపరేట్ చేస్తే సుఖాన్ని అనుభవించేలా చేస్తాను, కాదు కూడదని గోల చేస్తే నరకం చూపిస్తానని ఆ భుజం మీద డ్రెస్ని పక్కకి లాగేస్తూ ఉంటే చెయ్యి అడ్డు పెడుతుంది శుభ. కోపంగా గట్టిగా లాగడంతో భుజం మీద డ్రెస్ చినిగితే అప్పటికే ఫుల్ ప్యానిక్ అయిన శుభ వద్దు మావయ్య అని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అనిల్ పొద్దున్నే జర్నీ కాబట్టి రెడీగా ఉండమని చెప్పడానికి వచ్చిన అతనికి శుభ అరుపులు వినపడి ఫాస్ట్గా క్షణం కూడా ఆలస్యం చేయకుండా తలుపుని కాలుతో తంతాడు. పాతకాలం నాటి తలుపు కాబట్టి ఒక్క తన్నుకే తలుపు తెరుచుకుంటే పశువులా ప్రవర్తిస్తున్న వివేక్ని చూసి అనిల్ కాలుతో తన్ని కింద పడిన చున్నీని శుభ భుజాల చుట్టూ కప్పి, నీకేమీ కాలేదు కదరా అని కోపంగా అడుగుతాడు. వివేక్ వంక చూస్తూ అని తల అడ్డంగా ఊపి అనిల్ వెనుక నిలబడుతుంది శుభ. కింద పడిన వివేక్ కసిగా అనిల్ మీదకు తిరగబడితే అనిల్ 2 దెబ్బలు వేసేలోపే వివేక్ కూడా ఒక 2 దెబ్బలు వేస్తాడు అనిల్ని. పరిస్థితి ఎటుపోతుందోనని అనిల్ని బలవంతంగా లాక్కొని పెదనాన్నింటికి వస్తుంది శుభ. కోపంగా ఉన్న కొడుకు మొహం, ఏడుస్తున్న శుభ మొహాన్ని చూసి అరుగు మీద కుర్చీలో ఉన్న శివప్రసాద్ గారు లేచి ఏమైందని అడుగుతారు. విషయమంతా చెప్పడంతో, నువ్వు ఆవేశపడకు అనిల్, నేను చూసుకుంటానని నెమ్మదిగా అంటారు శివప్రసాద్. అప్పుడే పశువులకు నీళ్లు పెట్టడానికి బయటకొచ్చిన పద్మ అంతా విని వాడి చేతులు విరిగిపోను, పురుగులు పడి చేస్తాడు. వాడొక మనిషైనా అడవిలో తిరిగే మృగాలకి అడ్డంగా నరికి మేతగా వేయాలి వాడిని. ఇచ్చి ఇంత జరుగుతున్న ఆయన గారేం చేస్తున్నారు అని ఆవేశంగా అరుస్తుంది పద్మ. అమ్మాయి బాగా భయపడిపోయింది, లోపలికి తీసుకెళ్ళు అని అంటారు శివప్రసాద్ గారు. రా శుభ అని పద్మ లోపలికి తీసుకొని వెళ్తుంది. ఉదయాన్నే శివప్రసాద్ గారు పెద్ద మనుషులను ఇద్దరిని వెంటబెట్టుకొని వెళ్ళి శ్రీనివాస్ని రాత్రి జరిగిన దానికి నిలదీస్తారు. అది విని వివేక్ వైపే కోపంగా చూస్తూ ఉంటే, అందుకే ఇలాంటి పరిస్థితులు వస్తాయని దానికి పెళ్లి చేసేయమని చెప్పింది అని శ్రీనివాస్ అంటాడు. అదేమీ పట్టించుకోకుండా ఉన్న శారదని చూసి శివప్రసాద్ గారు కాస్త కోపంగా చూస్తూ, ఈ వివేక్ ఇంక మీదట ఈ ఊరిలో ఉండడానికి నేను అస్సలు ఒప్పుకూడదు, నాకు ఈ ఊరిలో అతను కనిపించకూడదని గట్టిగా చెప్పి, కంటేనే తండ్రి కాదు, దాని మీద నీకు ప్రేమ లేకుండా బాధ్యత ఉందనుకున్నాను, అది కూడా లేదని తెలిసాక నేను నా తమ్ముడిగా చెప్పుకోవాలన్న సిగ్గుగా ఉందని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి అనిల్ని తోడుగా పంపి వైజాగ్కి పంపించేస్తారు శివప్రసాద్ గారు. మొదటి బస్కే శుభని తీసుకొని అనిల్ వైజాగ్కి బయలుదేరతాడు. అప్పటికే శుభ ఊరెళ్ళి 3 రోజులు.
3 రోజుల తర్వాత వచ్చిన శుభని చూసి అవని హత్తుకొని హాయ్ శుభ ఎలా ఉన్నావని అడుగుతుంది. అనిల్ శుభకి జరిగింది మర్చిపోరా, నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టు, ఏదైనా అవసరమైతే కాల్ చేయమని చెప్పి వెళ్ళిపోతాడు అనిల్. శుభతో కలిసి అవని కాలేజ్ స్టార్ట్ అవుతూ బుగ్గ మీద పడిన అచ్చులను చూసి శుభ ఏమైంది నీ బుగ్గకని కంగారుగా అడుగుతుంది. గుండెల్లో భారం దించుకోమని మనసు పోరు పెడుతూ ఉంటే జరిగిందంతా చెప్పి అవనిని హక్ చేసుకొని బోరున ఏడుస్తుంది శుభ. చిచ్చి వాడు అసలు మనిషేనా, ఇలాంటి వాణ్ణి నడి రోడ్డు మీద చెప్పు తీసుకొని కొట్టాలి అని ఏడవకు శుభ, ఏమీ అవ్వలేదు కదా నోదార్చి వద్దని శుభ అంటున్న అవని బలవంతం చేసి టిఫిన్ తినేలా చేసి బస్సు రాగానే ఇద్దరు బస్సు ఎక్కుతారు. త్వరగా రావటం వల్ల స్టూడెంట్స్ తక్కువగా ఉంటే ఒక బెంచ్ మీద కూర్చొని 3 రోజులు మిస్ అయిన క్లాసెస్ నోట్స్ రాసుకుంటూ ఉంటుంది శుభ. ఇంతలో అందరూ కూడా ఒక్కొక్కరుగా కాలేజ్కి చేరుకుంటూ ఉంటే మెరుపుల వేద్ బైక్ దూసుకొని వస్తుంది. బైక్ని పార్క్ చేసి తన కేసుని గాల్లో తిప్పుకుంటూ తమ వైపే వస్తున్న వేద్ని చూసిన అవని శుభ అటు చూడని అంటుంది. ఏమైందని శుభ అవని చెప్పిన వైపు చూస్తే గాలికి నుదురు మీద పడుతున్న హెయిర్ని పైకి సెట్ చేసుకుంటూ పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వస్తున్న వేద్ కనిపించి శుభ ఒక గండం నుంచి బయటపడితే ఇంకో గండం రెడీగా ఉంచావా కన్నయ్య, నాకే ఎందుకు ఇలా జరుగుతోందని శుభ అనుకునే లోపే ఏ బేబీ అని అంటూ ఆమె పక్కనే వచ్చి కూర్చుంటాడు వేద్. సైడ్కి వేసిన జడ వల్ల కందిన బుగ్గ కవర్ అయితే ఏంటి ఇప్పటికీ అయ్యాయా నీ టూర్స్ అని వెటకారంగా అంటాడు వేద్. ఏమీ మాట్లాడకుండా బుక్స్ అని తీసుకొని అవని వెళ్దాం పదా అన్నట్లుగా చూసి పైకి లేస్తే చెయ్యి పట్టుకొని ఆపి ఏంటి పొగరు చూపిస్తున్నావా అని అడుగుతాడు వేద్. నా జీవితమే నా చేతిలో లేదు, ఇంకా పొగరు చూపించి ఏం సాధించాలనుకుంటూ సార్ చెయ్యి వదలండి అని శుభ స్థిరంగా అంటుంది. అవని వైపు చూసి నువ్వు పో, నీ ఫ్రెండ్ కాసేపు అయ్యాక వస్తుందని అవని వెళ్ళిపోయాక శుభ రెక్క పట్టుకొని ఈ తల పొగరే నాకు నచ్చనిది, ఏం చేసుకునే నీకు ఈ పొగరు అని కోపంగా అడుగుతాడు వేద్. నాకు ఏ పొగరు లేదు సార్, ప్లీజ్ నన్ను వదిలేయండి, చెయ్యి నొప్పిగా ఉందని కన్నీళ్ళని దిగమింకొని అంటుంది శుభ. అప్పుడు చూస్తాడు వేద్ సన్నటి ఆమె చెయ్యి అతని బలమైన ఉక్కు పిడికిట్లో నలుగుతూ ఉంటే విసురుగా వదిలేగానే మంట పెడుతున్న చేతిని చూసుకుంటుంది. వేళ్ళ అచ్చులు పడి ఎర్రగా మారిపోయి ఉంటే ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శుభ. గట్టిగా కళ్ళు మూసి తెరిచి షిట్ ఏమైంది నాకు అంటూ మెడ వెనుక భాగాన్ని చేత్తో రబ్ చేసుకుంటూ శుభ వెళ్తూ బాధగా నిస్సహాయతగా చూసిన ఆమె చూపులే అతని మనసులో తిష్ట వేసుకుంటాయి. డేస్ ఆర్ పాసింగ్. ఎన్నో ఇబ్బందుల మధ్య శుభ తన ఫస్ట్ ఇయర్ని కంప్లీట్ చేస్తుంది. వేద్ది థర్డ్ ఇయర్ అయిపోయి ఫైనల్ ఇయర్లో అడుగు పెడతాడు. శుభ అప్పటికి వైజాగ్ కట్టుబాట్లు అర్థం చేసుకొని చదువు మీద మాత్రమే దృష్టి పెడుతూ వేద్ ఆలోచనల నుండి బయటపడాలని చూస్తుంది. ఆ ఒక్క సంవత్సరంలో వేద్ కనిపించింది తక్కువే అయినా అతనికున్న ఫాలోయింగ్కి ఫుట్బాల్ టోర్నమెంట్ అప్పుడు ఆమె పక్కన చనువుగా కూర్చోవడం వల్ల దగ్గిన తుమ్మిన శుభ వైపే అందరి కళ్ళు. ఈ సంవత్సరంలో వేద్ కరణ్ని శుభ నీడని కూడా తాకనివ్వడు. వేద్ బిజినెస్ బాక్సింగ్ టోర్నమెంట్ అంటూ బిజీ అయ్యి అప్పుడప్పుడు మాత్రమే కాలేజ్కి వస్తూ శుభ కనిపించినప్పుడు ఆమెను ఏడిపిస్తూ అతని శాడిస్టిక్ ఆనందం పొందేవాడు. శుభ పరిస్థితిని చూసి అవనికి ఆద్యకి పాపమని జాలి పుడితే సత్య వాళ్ళిద్దరి మధ్య ఏముందోనని కనిపెట్టే పనిలో పడతాడు. నందు మాత్రం వేద్ని పిచ్చిగా ప్రేమిస్తూ సత్య ఎంత చెప్పినా కూడా వినకుండా శుభ మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటుంది. వివేక్ ఊరికి వెళ్ళడం సాధ్యపడదు కాబట్టి అప్పుడప్పుడు హాస్టల్కి వచ్చి శుభని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. అలా ఒకరోజు వేద్ కాలేజీకి రావడం అదే రూట్లో కాబట్టి శుభ కూడా రావడం, కాలు స్లిప్ అయి అనుకోకుండా వేద్ ఫోర్స్గా గుద్ది కింద పడుతూ ఉంటే లాస్ట్ సెకండ్లో శుభ నడుముని పట్టుకొని కింద పడకుండా పట్టుకుంటాడు. కళ్ళు గట్టిగా మూసిన శుభ కింద పడలేదని, తన ముఖం పచ్చడి కాలేదని కళ్ళు తెరుస్తుంది. చాలా రోజుల తర్వాత శుభని చూస్తున్న వేద్ రెప్ప వేయకుండా ఆమె వైపే చూస్తూ ఉంటే శుభ అతని కళ్ళలోకి చూస్తుంటుంది. ఆమె కళ్ళు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. పెద్ద కళ్ళు, అందులో ఐబాల్స్ పెద్దగా ఉండడం, ఆ కళ్ళల్లో ఎప్పుడూ ఉండే అమాయకత్వం వేద్కి ఇష్టం. ఏంటి మిస్ అయ్యావా, అలా వచ్చి మీద పడ్డావని వేద్ అంటే నడుముని అనుకొండలా చుట్టుకున్న చేతిని విడిపించుకోలేక సార్ వదలండని అంటుంది శుభ. ఒకసారి నేను పట్టుకున్నాక వదిలే ప్రసక్తే లేదు పాప అని అంటాడు వేద్. అందరూ మనల్ని చూస్తున్నారు, ఇబ్బందిగా ఉందని శుభ అంటే బుద్ధిగా క్లాస్కి వెళ్తున్న నన్ను నువ్వే వచ్చి డాష్ ఇచ్చి నువ్వే నన్ను బ్లేమ్ చేస్తున్నావా అని అంటాడు వేద్. చెయ్యి వదలగానే నడుము సవర తీసుకుంటూ అది అసలు చెయ్యేనా, రాక్షసుడి జాతి నుంచి నన్ను కాపాడను కన్నయ్య అని శుభ అనుకుంటూ ఉంటే వేద్ తన నలిగిన షర్ట్ను చూసి చిరాగ్గా చూసుకుంటూ సరిచేసుకుంటూ ఉంటే తుర్రుమని శుభ క్లాస్కి పరిగెడుతుంది. ఆగు అని అంటున్న వేద్ మాటలు గాల్లోని కలిసిపోతాయి. కింద పడిన ఆమె ఐడి కార్డు చేతిలోకి తీసుకొని ప్యాంట్ పాకెట్లో పెట్టుకొని
తన క్లాస్కి వెళ్ళిపోతాడు వేద్. మధ్యాహ్నం శుభ అవని క్లాస్ రూమ్లోని నోట్స్ రాసుకుంటుంటే క్యాంటీన్లో పుష్టిగా తిన్న వేద్ శుభ ఉన్న క్లాస్ రూమ్కి వస్తాడు. వచ్చేశాడు నా యముడు కన్నయ్య అని మనసులో అనుకుని పైకి లేచి నిలబడుతుంది శుభ. డల్గా పీక్కుపోయిన ఫేస్ని చూసి తిన్నావా అని అడిగితే అని తల గుండ్రంగా తిప్పుతుంది శుభ. నోరు లేదా అంటూ అవనిని చూస్తాడు. ఆ చూపుకి అర్థం తెలుసు కాబట్టి శుభ వైపే జాలిగా చూసి బయటకు వెళ్ళిపోతుంది. శుభని అదే బెంచ్లో కుదేసి బెంచ్ ఎక్కి ఆమెకి ఇటొక్కాలు వేసి కూర్చొని శుభని చూస్తూ ఏంటి ఫేస్లో గ్లో తగ్గిందని అడుగుతాడు వేద్. మౌనంగా తల కిందకొచ్చి ప్లీజ్ సార్, నన్ను వదిలితే నేను వెళ్ళిపోతాను. ఇలా నేను మాత్రమే క్లాస్ రూమ్లో ఉండడం ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. ఇప్పటికే కాలేజ్ మొత్తం మీరు వచ్చినా రాకపోయినా నన్నే అడుగుతున్నారు, ఏదేదో అనుకుంటున్నారని శుభ బేలగా అంటుంది. లుక్ అట్ మీ అని బేస్గా వచ్చిన వాయిస్కి తలెత్తి చున్నీని నలిపేస్తూ చూస్తుంది శుభ. వాళ్ళు ఏవైనా అనుకోని నాకేమీ ఫరక్ పడదు. అఫ్కోర్స్ నువ్వేమనుకున్నా కూడా నాకు ఏమీ ఫరక్ పడదు, అనవసరం అనుకో బికాస్ అని అంటూ గ్యాప్ ఇస్తాడు వేద్. ఏంటో అన్నట్లు శుభ చూస్తే అట్లా చూడకు పాప, నాకేదో చెయ్యాలని అనిపిస్తుంది, ఏదో నీ దగ్గర నుండి లాక్కోవాలని గట్టిగా అనిపిస్తుంది అని ముడుచుకున్న శుభ పెదవుల వైపే చూస్తూ అంటాడు. కథ ఇంకా ఉంది. మరి వేద్ తన మనసులో తనకు తెలియకుండానే శుభకి చోటిచ్చాడా? అందుకని శుభతో ఎవరైనా మాట్లాడినా శుభ కనిపించకపోయినా శుభ తనలో మాట్లాడాలని తనతోనే ఫీల్ అవ్వాలని అనుకుంటున్నాడా? మరి శుభకి వేద్ తనని ప్రేమిస్తున్నాడని తెలుస్తుందా? మరి వేద్కి భయపడుతూనే శుభ ఎందుకు అతన్ని గుర్తు చేసుకుంటుంది? మరి వేద్ శుభాల మధ్య ఏం జరిగింది? ఎందుకు శుభ వేద్ని వదిలి వెళ్ళిపోయింది? మరి వివేక్ నుంచి శుభకి ఎలాంటి ప్రమాదం ఎదురు కానుంది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.